డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నల్గొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ముక్కు నేలకు రాసి రావాలని డిమాండ్ చేశారు. ఆయన నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ వస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ రోజున ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ప్రసంగించాలన్నారు. కేసీఆర్ మాట తప్పడంపై జిల్లా కేంద్రంలో వినూత్నంగా నిరసన చేపడుతున్నామని అన్నారు. కేసీఆర్ కోసం కుర్చీ, పింక్ టవల్, ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామని ఎద్దేవా చేశారు. ఆయన నల్గొండని నాశనం చేసి మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నీళ్ళు ఇస్తే 5,000 కోట్ల మిషన్ భగీరథ అంతా దోసుక తిన్నారు. ఆకలి చూస్తే ఇవాళ నీళ్ళే లేవు. ఏ ముఖం పెట్టుకుని వస్తుంది కేసీఆర్? మన ప్రజలిచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా? 2023-24లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం. ఇప్పుడు కేఆర్ఎంబి, జిఆర్బి, గోదావరి రివర్ బోర్డుకు 200-400 కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టినా చెప్తున్నాం. మోసం చేసినాం, ప్రజలు బుద్ధి చెప్పింది. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు అలా కూడా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం. పూర్తి చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారి సొరంగాన్ని 2,000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని